మొక్కుకున్నాను. పార్వతికి ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి. అమ్మా అమ్మా, నా బిడ్డ ప్రాణం పోతే దానికి నేనే బాధ్యనవుతాను కదా, అవుతాను కదా. పెద్దబాబు బ్రో. అలా అనుకున్నా. పార్వతి బతకాలి, తనని కాపాడుకోవాలి. నిస్సహాయ స్థితిలో ఉన్న మనం అది తప్ప వేరే ఆలోచించి చేసేదేమీ లేదు. అది కాదు. నువ్వేం అధైర్యపడుకున్నా. పార్వతి క్షేమంగా బయటపడుతుంది, నువ్వు ధైర్యంగా ఉండు. నా పార్వతికి ఏమైనా అయితే నేను మాత్రం ఉండను. నా బిడ్డని దూరం చేయడానికి ఈ చేత్తో సంతకం పెట్టాడు. అలా అనుకున్నా. బ్రో ప్లీజ్ అలా మాట్లాడుకు. ఎవరికి ఏం కాదు, అంత బానే ఉంటుంది. సార్ అర్జెంటుగా ఈ మెడిసిన్స్ తీసుకురండి. ఇటీవల తీసుకొస్తాను. ఆంటీ బ్రో ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. డాడ్, పార్వతి హలో, నేను రా మహిని. అర్జెంటుగా ఒక 2 lakhs అడ్జస్ట్ చేయరా, 1 monthలో ఇచ్చేస్తాను. హలో హలో హలో, కట్ అయిందా? కట్ చేశాడా? హలో, నేను రా మహిని. హలో హలో, The number you are trying to call is currently not reachable. నా చెల్లెలు పార్వతికి ఆపరేషన్ జరుగుతుంది, ఎంతో కొంత సాయం చేయండి. ఏమండి, నా చెల్లెలు పార్వతికి ఆపరేషన్ జరుగుతుంది, ఎంతో కొంత సాయం చేయండి. ప్లీజ్ ఆ మెడిసిన్స్ ఇవ్వండి, డబ్బులు రేపు కడతాను. సారీ మేడం, మేనేజ్మెంట్ ఒప్పుకోదు. మెడిసిన్స్కి ఎంత అవుతుంది? 6,000 మేడం. 6,000? దానికి ఆలోచిస్తారేంటండి? రేపిస్తాను, లేదంటే సాయంత్రం కట్టేస్తాను. నమ్మండి ప్లీజ్. ఏమీ అనుకోద్దు మేడం, సారీ. సార్ ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాను. నా చెల్లెలు పార్వతికి ఆపరేషన్ జరుగుతుంది, ఎంత ఉంటే అంత ఇవ్వండి సార్. తోచినంత సాయం చేయండి ప్లీజ్ సార్. మీరు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. ఏంది, మందులు అడిగితే డబ్బులు అడిగినావంట? అవును సార్. కార్డు తీసుకో, పిన్ నంబర్ అన్నీ 6లే. మీరెవరు సార్? అచ్చమామ గారు చెప్పినారు. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న అందరికీ ఏం కావాలో ఇచ్చేయండి, మెడిసిన్స్ కూడా. ఓకే సార్. ఇదిగో అమ్మాయి, చెప్పండి సార్. తాలిబొట్లు ఇచ్చినారు కదా, అవును సార్. ఆ వెనక్కి ఇచ్చేయి. ఈ డబ్బులు తీసుకో. ఎంత ఖర్చైనా సరే ఎమర్జెన్సీ కేసు పేషెంట్లందరికీ మేమే బిల్లు కడతాం. మీరెవరు సార్? నేనెవరనేది అనవసరం, కట్టేది కట్టించేదంతా అచ్చమాంబ గారు. ఇదిగో ఈ కార్డు కూడా తీసుకో. సార్ తక్కువ వస్తే వాడుకో. పిన్ నంబర్ అన్నీ 6లే. ఓకే సార్. ఆ తాలి పొట్టిచ్చేయి.
ఆహాహా ఎంత బాగుందో వాసన. పార్వతి, ఈ టైంలో పనులన్నీ పూర్తి చేసుకొని బెడ్ మీదకెక్కేదానివి. హ, దేవాతో సరసాలు, సరదా ముచ్చట్లు. ఆహాహా ఎంత వయ్యారం ఓలకబోసేదానివే. అవన్నీ తలుచుకుంటేనే నాకు ఒళ్ళు మండిపోతోంది. హ, ఇప్పుడు మాత్రం నువ్వు హాస్పిటల్ బెడ్ మీద కోమాలో ఉన్నావని నాకు చాలా చాలా ఆనందంగా ఉంది పార్వతి. అటు నుంచి అటే పైకి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాడి చేసిన మహానుభావులెవరో కానీ వాళ్ళకొక నమస్కారం పెడుతున్నాను. థ్యాంక్ యూ దేవుడా. ఏంటే నీలో నువ్వే గొనుక్కుంటున్నావు? ఆంటీ, అబ్బా మంచి టైంకి వచ్చావు చీపురు నువ్వు. ఈ హ్యాపీనెస్ ఎవరితో షేర్ చేసుకోవాలా అనుకున్నాను. ఇదిగో ఇదిగో ఆగాగు. ఇదిగో ఆహాహా ఈ స్వీట్ తీసుకో. దేనికి? పార్వతి చావు బతుకుల్లో ఉంది కదా ఆంటీ, అందుకు. తీసుకో తీసుకో. ఏంటే తినేది గాడిద గుడ్డు? అందరూ వర్రీ అవుతుంటే నువ్వు వెర్రి ఆనందంతో స్వీట్ చేస్తున్నావా? చెప్తా నీ సంగతి. రావే. స్వీట్ తిను. వాళ్ళెవరన్నది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫైండ్ అవుట్ చేయలేకపోయింది మామ్. మనం తెలుసుకోవాల్సిన బాబు, పార్వతి పూర్తిగా కోలుకుని తిరిగి ఇంటికొచ్చేలోపు శత్రుశేషం అనేదే లేకుండా చేయాలి. రావే. ముందు ఇంట్లో ఉన్న శత్రువుని తన్ని తరివేయక. మళ్ళీ ఏం చేసింది? స్వీట్ చేసింది. స్వీట్ చేస్తే ఈడ్చుకొచ్చారేంట ఆంటీ? అది అలా అడుగు ఐశ్వర్య. నోరు ముయ్యవే. అక్క, పార్వతి హాస్పిటల్ పాలైనందుకు ఇది పండుగ చేసుకుంటోంది. రాక్షస జాతికి అలాంటి ఆలోచనలే ఆనందాన్ని ఇస్తాయి. నీకు అంత సంతోషంగా ఉందా నీలమ్మరి? అయ్యో ఆంటీ, మీరందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. చావు బతుకుల్లో పోరాడుతున్న పార్వతి కోలుకోవాలని స్వీట్ వండి దేవుడికి నైవేద్యం పెట్టాలనుకున్నాను. అబద్ధాలాడితే పళ్ళు పీకేస్తానేమనుకున్నావు? నువ్వే ఒక దయ్యానివి, దేవుడి గదిలోకి వెళ్తావా? ఏదన్నా అంటే అన్నానంటారు కానీ పార్వతి ప్రాణాలు పోలేదు కదా. కోమాలో ఉందంటే ఇంకా బ్రతికే ఉందనే కదా. అందుకనే సంతోషపడి నోరు తీపి చేసుకోమన్నాను ఆంటీని. నోర్మయ్. నువ్వింత వెకిలిగా మాట్లాడుతున్నా భరిస్తున్నావంటే కారణం మనిషిగా మారతావని. పార్వతి వల్లే నువ్వింకా ఈ రోజు వరకు ప్రాణాలతో ఉన్నావన్న విషయం గుర్తుపెట్టుకో. లేదంటే ఎప్పుడో నిన్ను సమాధి చేసేవాళ్ళం. పార్వతి అంత మేలు చేసినా మరెందుకు అలాంటి స్థితిలో ఉందాంటీ? ఉంది. తను తిరిగి ఇంటికి వచ్చేలోపు నా కోడలి ప్రాణాలు తీయాలని ప్రయత్నించిన వాళ్ళని ఈ భూమి మీద లేకుండా చేస్తాను. అక్క, నువ్వు జాలి చూపిస్తే దీనిలాంటి దుర్మార్గులు బతికి బట్ట కడతారు. వాళ్ళని వదిలేసినా మార్పు రాదాంటీ. ఆ శత్రువులు గనక నీకు మిత్రులైతే హిట్ లిస్ట్ లో నువ్వు కూడా ఉంటావు నీలమరి. క్షమించే ప్రసక్తే లేదు. నా కుటుంబం కోసం, నా వాళ్ల కోసం నేను హంతకురాలనైనా పర్వాలేదు. నా కొడుకు బావుండాలంటే నా కోడలు బతకాలి. పార్వతి ప్రాణాలతో ఉండాలి అంటే నీ దయ తన మీదుండాలి. మా ప్రాణాల్ని కాపాడడం కోసం తన ప్రాణాల్ని త్యాగం చేయబోయిన పార్వతిని
ఈ ఒక్కసారి రక్షించమ్మా, రక్షించు. భారతి, భారతి, కడుపులో చిన్న కదలికలు తెలుస్తున్నాయి. మన బిడ్డ పెరిగి పెద్దవటం అది నువ్వు చూడాలి. భారతి, నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అయి 4 రోజులు గడిచిపోయాయి. మన బిడ్డ ఈ భూమి మీదకి వచ్చేలోపు మన జీవితాలు బాగుంటాయని చెప్పావు. కానీ నువ్వు ఇలా ఉంటే ఎలా పార్వతి? లే పార్వతి, కళ్ళు తెరిచి చూడు. కడుపులోని బిడ్డ కదలికలు నాకు తెలుస్తున్నాయి పార్వతి. ఒకసారి చూడు పార్వతి, ఒక్కసారి చూడు. కళ్ళు తెరువు పార్వతి, కళ్ళు తెరువు పార్వతి. ప్లీజ్ పార్వతి, పార్వతి ప్లీజ్ పార్వతి, పార్వతి ప్లీజ్ పార్వతి, లే పార్వతి. పార్వతి చూడు, నాకు కడుపులోని బిడ్డ కదలికలు తెలుస్తున్నాయి. సార్ హాట్ వాటర్ తీసుకొచ్చాను. నా అడుగులో అడుగు వేసి 7 అడుగులు నడిచావు పార్వతి. నీ పాదాల్లో కదలికలు వస్తే మన పెళ్లి నాటి ప్రమాణాలు మొదలైనట్టు. డాక్టర్, మిస్టర్ దేవా, చెప్పండి డాక్టర్. భర్తగా కాకుండా ఒక నర్సులా, ఒక తండ్రిలా, ఒక తల్లిలా మీ భార్యని కంటికి రెప్పలా చూసుకున్నారు. నా భార్య పార్వతి నన్నెంత బాగా చూసుకుందో నాకు తెలుసు డాక్టర్. తను చూపించిన ప్రేమతో పోలిస్తే నేను చేసింది చాలా తక్కువ డాక్టర్. మీ ఇద్దరి మధ్య ఉన్న బంధమే, ఆ బంధమే మిమ్మల్ని మళ్ళీ ఒకటి చేస్తుంది. నేనిచ్చే మందుల కన్నా మీ స్పర్శే తనలో మార్పు తీసుకొస్తుంది. కడుపులో బిడ్డ కదలికలు నాకు తెలుస్తున్నాయి డాక్టర్. బిడ్డ ఆరోగ్యం గురించి మీరు ధైర్యంగా ఉండండి. అలాగే డాక్టర్. పార్వతి కూడా త్వరగా కోలుకోవాలి, ఇంటికి తీసుకెళ్లాలని ఆతృతగా ఉంది డాక్టర్. ఓకే దేవా, తొందరలోనే మీ కోరిక నెరవేరుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. బావా, నువ్వు పేషెంట్ అయిపోతే మేము నీ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాం. టేక్ కేర్. అలాగే. డాక్టర్, ఇప్పుడు ఎలా ఉంది? పార్వతి కండిషన్ అయితే స్టేబుల్గానే ఉంది, కానీ కళ్ళు తెరిచే వరకు ఏ ప్రాబ్లం లేదని చెప్పలేం. కడుపులో బిడ్డ ఎలా ఉంది డాక్టర్? ఫైన్. బిడ్డ ఎదుగుదల మాత్రం బాగానే ఉంది.
నా కోడలి కడుపులో బిడ్డ బాగుందని సంతోషపడాలో, నా కన్న బిడ్డ ఏమీ తినకుండా ఇలా అయిపోతున్నాడని బాధపడాలో తెలియడం లేదు. బాధపడకక్క, మనం చెప్తే తింటానని చెప్పి పక్కన పెట్టేస్తాడు. నువ్వే తినిపించు. అలాగే నేనే తినిపిస్తాను. నా పెద్ద బాబుకి 2 ముద్దలు తినిపిస్తాను. అమ్మా నా చేత్తో అమ్మ, తినిపిస్తాను. వద్దమ్మా. కొంచెం తిన్నా డాడ్ తిను. అమ్మ నాకేం వద్దమ్మా. పెద్ద బాబు, నా వల్ల కాదు. పార్వతిని ఇలా చూస్తూ నేను నా బిడ్డకి భోజనం తినిపించలేను. అఖిల, ఏంటిది? లేదండి, పెద్దబాబుకి నేను కాదు, పార్వతి తినిపించాలి. తను త్వరగా కోలుకుని పెద్దబాబుకి తినిపించడం నేను నా కళ్ళారా చూడాలి. అంతే, నేను తినిపించను. బావా, అందరూ ఇలా డల్ అయిపోతే చాలా కష్టం. పార్వతి ఖచ్చితంగా కోలుకుంటుంది. ధైర్యంగా ఉండండి. పార్వతి కోసం నేను ఇక్కడే ఉంటాను ఐశ్వర్య. తన కళ్ళు తెరిస్తేనే మళ్ళీ నేను మన ఇంటిని చూస్తాను. లేదంటే మర్చిపోవడమే. నన్ను, పార్వతిని. పెద్దబాబు, మరింటికి వెళ్ళండి అమ్మా. డాడ్, అమ్మని తీసుకెళ్ళండి. అఖిల, వెళ్దాం పద. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. జాగ్రత్త పెద్దబాబు. వెళ్ళండి. పద అఖిల. కుంభుడిని ఇడిపించుకోవాలా? పోలీసుల చేతిలో సచ్చినాడని ఈళ్లే సంపేసి అట్టా చెప్తారు. అఖిలాండేశ్వరి, ఇంత గబాల్న కనిపెడతావనుకోలే. సరే, రా రా రా.
వస్తే నిన్ను అడ్డం పెట్టుకొని నేననుకున్నది సాధిస్తా. హ్, అమ్మంటే పేడం గదా కొడుకులకి. ఆస్పత్రి నుండి బయటికొస్తే ఆడ పార్వతిని ఏసేస్తారు. ఇన్స్పెక్టర్, మేడం, తను ఇక్కడికి వచ్చిందంటే హత్య జరుగుతుంది, చంపేస్తాను. పార్వతి మీద దాడి చేసిన వాళ్ళను మీరేం చేసిన అడ్డు చెప్పండి మేడం. కావాలంటే ఈ హత్యని ఎన్కౌంటర్గా ఫైల్ చేసుకోండి ఇన్స్పెక్టర్. అలాంటి దుర్మార్గులను ఏం చేసినా మనకు ప్రాబ్లం ఉండదు మేడం. తీసుకోండి మేడం. రే కుమ్ముడు, యాడుండవురా? బస్ స్టాండ్ కడ ఉన్నానమ్మా. ఫోన్ పడిపోయినదే. ఫోన్ దొరికిన లేండే ఉంటే వచ్చి తీసుకొని ఫోన్ చేస్తా ఉంటాను. అట్నా? రే మళ్ళా చేస్తారులే, పెట్టే. షూట్ చేసి పారండి మేడం. కదిలావో కాల్చి పారేస్తాను. నా కోడల్ని చంపాలనుకున్న నీకు ఈ రోజుతో ఆయుష్ తీరిపోతుంది. మా అరే అఖిలేశ్వరి గారు, అచ్చమాంబ, ఏమైంది? మీరు ఇక్కడ ఎందుకు రివాల్వర్ గురిపెట్టారు? ఏమైందండి? సారీ, పొరపాటైంది.
సార్ డాక్టర్ గారు రౌండ్స్కి వస్తున్నారు. అలాగే. నువ్వు కోలుకునే రోజు ఎప్పుడు వస్తుంది పార్వతి? నీ మాట వినాలని, నువ్వు నన్ను చూస్తే చూడాలని ఉంది. లాక్ అయిందంటే హలో, ఎవరైనా ఉన్నారా బయట? నర్స్, లాక్ అయిందంటే అయినా లాక్ ఎలా పడుతుంది? అంటే పార్వతి, ఓ పార్వతి, నో పార్వతి, ఎవరైనా ఉన్నారా బయట? ఎక్స్క్యూజ్ మీ, హలో. పార్వతి,